హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. మామిడి ఆకులతో సైడ్ తోరణాలని బ్యూటిఫుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అవే తోరణాలతో మనకి వరలక్ష్మి వ్రతంకి కానీ గణేశాకి కానీ బ్యాక్ డ్రాప్ ఐడియాగా కూడా చూపిస్తాను. ఫస్ట్ ఒక 4 మామిడి ఆకులను తీసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోవాలి. తర్వాత దాన్ని స్టాప్లర్ చేసుకొని పైన ఒక బంతి పువ్వును వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ బంతి పువ్వును ఆకుల పైన పెట్టి కుట్టుకోవాలి, దారంతో కుచ్చాలి. తర్వాత ఆకుని రివర్స్గా ఫోల్డ్ చేస్తూ రౌండ్గా ఫోల్డ్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దారానికి కుచ్చుకోవాలి. అలాగే ఒక పువ్వు ఒక ఆకు మొత్తము తోరణం మొత్తాన్ని అలాగే కుచ్చుకుంటూ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తోరణాన్ని మెయిన్ డోర్కి సైడ్స్కి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. లేదు అంటే ఇప్పుడు నేను వీడియోలో 2 తోరణాలు చేశాను. మనము బ్యాక్ డ్రాప్ ఐడియా లాగా మొత్తం ఇలాగే చేసుకోవాలి అనుకుంటే ఒక 4 కానీ 5 కానీ తోరణాలు కుచ్చుకొని బ్యాక్ డ్రాప్ ఐడియాగా కూడా వాడుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా తక్కువ ఖర్చులో మనకి బ్యాక్ డ్రాప్ ఐడియా కూడా అయిపోతుంది. ఫెస్టివల్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో డెకరేషన్ ఐడియాస్ కానీ తోరణం ఐడియాస్ కానీ చాలా పోస్ట్ చేశాను. ఇక ముందు కూడా చాలా చేయబోతున్నా. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా తోరణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగే 2 తోరణాలు కుచ్చుకున్నాను. నెక్స్ట్ మామిడాకులతో ఫ్లవర్ షేప్ లాగా వచ్చేలాగా చేసుకొని వరలక్ష్మి వ్రతంకి బ్యాక్ డ్రాప్ లాగా ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. చూసారు కదా, బ్యూటిఫుల్ తోరణాలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఒక 4 మామిడి ఆకులు తీసుకొని వాటిని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒకదానిపైన ఒకటి ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. దానిపైన చామంతి పువ్వు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలాగే మనకి ఎన్నైతే అవసరం పడతాయో అన్ని ఫ్లవర్స్ని మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు తయారు చేసుకున్న తోరణాలని కార్నర్స్ లాగా అటొకటి ఇటొకటి పెట్టుకొని మధ్యలో ఇవి మనము మన ఇష్టం, ఇక అది రౌండ్ షేప్లో అయినా సరే, ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా అయినా సరే, ఎలాగైనా సరే మనము అలంకరణ అనేది చేసుకోవచ్చు. చాలా క్విక్గా బ్యూటిఫుల్గా ఉండే ఈ డిఐవైస్ మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఇలాంటి డిఐవైస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో షేర్ చేయగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది.